రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు దేవుని మొదటి వర్తమానం, ఈరోజు 2 వర్తమానాలు దేవుడు మన మధ్యలో ఉంచబోతున్నారు. మొదటిగా చిరుకురుపాడులో పరిచయం చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ రవీంద్ర గారు, రెండవదిగా అగ్రహారంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ అనిల్ కుమార్ గారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని కోరుతున్నాను. అలాగనే రావాల్సినటువంటి బిడ్డలు త్వరగా దేవుని యొక్క సన్నిధిలో, ఇది చివరి కూటం కనుక మరి అందరూ కూడా కుటుంబ సమేతముగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క వర్తమానాన్ని ఆలోకించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట సంఘటనలో కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమందు మరి చిరుకురుపాడును పరిచయం చేసిన సాకులు పాస్టర్ రవీంద్ర గారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట వారిని ప్రేమతో కోరుచు ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. మనందరినీ నాయకులను, సంఘాన్ని, సేవకులను ప్రేమించి ఈ 2 దినముందు ఆయన కృప చేత, ఆయన ఆత్మ బలముతో మనతో మాట్లాడడానికి ఉద్దేశించి ఈ గొప్ప తరుణం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులను వారు ఉత్సాహం చూద్దాం. హల్లెలూయా. నవ్వుతో చూద్దాం. హల్లెలూయా. విజయంగా చూద్దాం. హల్లెలూయా. వేదికను అలంకరించిన మా నాయకులు డేవిడ్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి ప్రభునామములో వందనాలు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ అనేక సలహాల చేత పరిచర్య వారి ద్వారా జరగడానికి కారకులై ఉన్న ప్రెసిడెంట్ గారు యేసురత్నయ్య గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు ప్రభునామములో వందనాలు. ఇక్కడ ఉన్న నా తోటి దైవజనులందరికీ, దైవజనురాలకి ప్రభునామములో వందనాలు. ఈ గొప్ప తరుణం దేవుడు మనకు అనుగ్రహించారు. ఆమేన్. ఆయన అనుగ్రహిస్తేనే ఈ దినమందు ఆయన సన్నిధిని, ఆయన కృప చేత బలమును, ఆయన ఆత్మ చేత శక్తిని పొందుకున్న వారుగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మ. ఎవరన్నా? నేను నీకు అనుగ్రహించిన ప్రభావము చేత, నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు సెలవిస్తున్నాడు. యెరూషలేములో ఉన్న ఆయన స్నేహితుడైన అబ్రహాము సంతతితో, ఇజ్రాయేల్ ప్రజలతో, ఆశీర్వాదకరమైన జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. క్రీస్తు నామములో రక్షించబడిన ఆయన జనులతో, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ప్రభావం వలన మనకు ఏమొస్తుందంట? సౌందర్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో సౌందర్యంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అందరికంటే నా ముఖము సౌందర్యంగా కనబడాలి, నా ఫిజిక్ సౌందర్యంగా ఉండాలి, అప్ టు బాటం నేను ఇతరులు ఆకర్షించేలాగా ఉండాలని ఎన్నో ఫిట్నెస్లు, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు మనుషుడు చేస్తూ ఉంటాడు. ఈ శరీర సంబంధమైన, బాహ్య సంబంధమైన సౌందర్యం కోసం మనుషుడు పరిగెత్తుతున్నాడు.
కానీ దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు, తన సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభావం వలన ఆయన సంతతికి, ఆయన బిడ్డలకు, ఆయన సంఘమునకు ఆయన సౌందర్యమును అనుగ్రహించటం వలన, పరిపూర్ణ అవుతట వలన అన్ని జనులు దాన్ని చూచి కీర్తిస్తారు, ప్రశంసిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఆయన ప్రభావం మనపై ఉండును గాక. మహిమ ఈ స్థలంలో ఉండును గాక. ఆయన అగ్ని మనల్ని తాకును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరిపై కుమ్మరించబడును గాక. నిలబడిన నాపై ఆయన రెండింతల ఆత్మ పాలు యేసు నామములో కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యెరూషలేమును దేవుడు కోరుతున్నాడు, నా ప్రభావం నీ మీదకి రావటం వలన, నువ్వు సౌందర్యంగా మారటం వలన పరిపూర్ణతలకు వస్తావు అని. ఆ పరిపూర్ణతను అన్యజనులు చూస్తున్నప్పుడు నిన్ను కీర్తిస్తారు, నిన్ను ఘనపరుస్తారు, నిన్ను కొనియాడుతారు అనే ఒక గొప్ప మాటను ఇక్కడ సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన ప్రభావం అంటే ఏంటి అని గమనించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రైజ్ ది లార్డ్, ఆయన శక్తి, ఆమేన్, ఆయన కార్యములన్నీ కూడా ఆయన శక్తి కలిగిన మాట చేత సృష్టాంతి కలుగుతాం మనం చూస్తున్నాం. 6వ దినమున ఆయన శక్తి చేత ఆయన జీవవాయువుగా మనుష్యుడు జీవాత్మగా మారినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన శక్తి కలిగిన ఆ మాట, ఆయన వాక్ ఆ సృష్టిని కలుగజేసింది. ఆయన జీవవాయువు మనుషులు జీవాత్మగా మారడానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన ప్రభావం ఆది నుండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో అంటున్నాడు కదా, నేను సర్వశక్తిమంతుడను. ఆయన సర్వంతర్యామి, సర్వకార్యములు చేయదగిన దేవుడైన, అసాధ్యములను సుసాధ్యం చేసే దేవుడు, లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయదగిన దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకును గాక. ఆయన మహిమ మనతో ఉండును గాక. ఆయన ప్రభావంలో మన ఉద్దిలుదుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి వలన మనకు ఆ సౌందర్యం వస్తుంది. రెండవది, మనం పరిపూర్ణులుగా మారుతాము అని దేవుడు మాట సెలవిస్తున్నాడండి. ఇక్కడ గమనించండి, ఆయన ప్రభావం యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందంటే రోగములను కాల్చివేస్తుంది. ఏ రోగములతో అయితే, ఏ వ్యాధులతో అయితే నువ్వు బాధపడుతూ ఆయన సన్నిధికి వచ్చావో, ఆయన యొక్క ప్రభావం నీకున్న రోగం నుండి విడుదల కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది దీర్ఘకాలపు వ్యాధులు కావచ్చు, మంచాన పడేసిన వ్యాధులు కావచ్చు. ఇక ఆ వ్యాధి నుండి నేను బయటపడలేదనే దుఃఖంతో ఉండొచ్చు. ఏ వ్యాధి అయినను నజరేయుడైన యేసు నామములో ఆయన ప్రభావం, ఐ మైటీ లార్డ్, ఆ రోగం నుండి విడుదల ఇచ్చును గాక. ఐగుప్తులు వచ్చిన ఏ రోగం మీకు రానియను అంటున్నాడు దేవుడు. ఏ తెగులు మీ గుడారము సమీపించదని సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రభావాన్ని అంటే ఆయన శక్తిని నువ్వు కలిగి ఉంటే, సౌందర్యంగా మార్చబడితే, నువ్వు పరిపూర్ణుడు అయితే, నీకు కలిగిన ప్రతి వ్యాధి బాధలన్నిటి నుండి విడిపించదగిన శక్తిమంతుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అబ్రహాముతో అంటున్నారు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, అయితే నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయ్యి నడు. ఆమేన్. మనం ఎలా ఉండాలంట? ఆయన ప్రభావాన్ని కలిగి ఉన్న బిడ్డలు, ఆయన సౌందర్యాన్ని కలిగి ఉన్న బిడ్డలు, పరిపూర్ణులైన బిడ్డలు క్రీస్తు ద్వారా వారు ఎలా ఉండాలంటే, వారు నిందారహితులై ఉన్నప్పుడు వారిలో ఉన్న వ్యాధి బాధలను, రోగములను ఆయన గద్దిస్తాడు. ఆమేన్. యేసు క్రీస్తు వారు ప్రభావం కలిగిన వాడే, శక్తి కలిగిన వాడే, మహిమ కలిగిన వాడే ఉండగా, అభిషేకం కలిగి ఉండగా, ఆయన కంటి ముందు రోగులు రాగానే ప్రతి రోగం నుండి విడుదల పొందినట్టుగా మనం చూస్తున్నాం.
ఈ రాత్రి ఏ రోగముతో అయితే వచ్చావో ఆ రోగములన్నిటి నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ఆ వ్యాధి బాధల నుండి నీకు విడుదల కలుగును గాక. ఆయన ప్రభావం ఆ రోగములను ఏం చేస్తుందంటే కాల్చి వేస్తుంది. గమనించండి, ఒక స్త్రీ ఆయన వెళుతుండగా గుంపులో ఒక స్త్రీ వచ్చి ఆ విశ్వాసముతో అంగి అంచు ముట్టుకుంటే నేను బాగుపడతా అనే విశ్వాసం వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆమె విశ్వాసించి అంగి అంచు ముట్టుకున్నప్పుడంట దేవునిలో నుండి ప్రభావం వెళ్ళిపోయినట్టుగా యేసుక్రీస్తు వారు గమనించారు. ఆ ప్రభావం ఆమెలోకి వెళ్ళటం వలన ఆమె 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ రక్తస్రావ నుండి ఆ బాధ నుండి ఆ సమస్య నుండి ఆ రోగం నుండి ఆ వ్యాధి నుండి ఆమె వేదన దుఃఖము నుండి విడుదల పొందడానికి ఆమె విశ్వాసమే కారణం. ఆమె విశ్వాసం వలన ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళినప్పుడు రక్తస్రావం మరి నివారించబడింది. ప్రైజ్ లార్డ్. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటుంది ఆవిడ, ఎన్ని వైద్యాలు చేయించుకుని ఉంటది, ఎన్ని బాధలు పడింది. ఆ దినములలో మరి ఆ రక్తస్రావం కలిగి ఉన్నట్లయితే వారిని అపవిత్రులుగా అంటారు, ఊరు బయట ఉంచుతారు, ఎవరు మాట్లాడరు, ఎవరు కూడా ముట్టుకోరు, అపవిత్రమైపోతారు. అలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతుండగా ఇంటిలోని వారు వెలివేస్తారు. అంటే భర్త మాట్లాడట్లేదు, అత్త మాట్లాడట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, బంధువులు పట్టించుకోవట్లేదు, రక్త సంబంధులు పట్టించుకునే సమయంలో ఆమె యేసు యొద్దకు వచ్చింది వేదనతో. ప్రైజ్ లార్డ్. వేదనతో, కన్నీటితో, దుఃఖముతో, వ్యాధి బాధతో ఆయన సన్నిధికి వచ్చావా, ఆయన విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకో. ఆయన ప్రభావం నీలోకి వచ్చినప్పుడు ఆ బలహీనతల నుండి విడుదల పొందుతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ఈ ప్రభావాన్ని కలిగి ఉండడం వలన ఆ ప్రభావాన్ని అనిపించిన వాడు ఆ రోగములు వాని నుండి వెడలి వాడు స్వస్థత పొందుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా చిన్నప్పుడు అంటే 2013 సంవత్సరంలో అంటే అది చాలా బాధకరమైనది. మరి నాకు ఇన్ఫెక్షన్ ఉండేది, ఆ ముక్కులో కండ పెరిగి చాలా బాధపడుతుండేది, నిద్ర పట్టేది కాదు, చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో డాక్టర్స్ అన్నారు కదా, ఇదిగో నీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ అపాయం కలగకుండా, ఆపరేషన్ లేకుండా, ఏ నష్టం జరగకుండా, ఏ అనారోగ్యానికి గురవకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు కదా. ఇప్పుడు వీరు ముక్కులో ఉన్న కళ్ళను తీసేదానికి నాకు ఆపరేషన్ అంటున్నారేంటి, ఇది జరగొద్దు అని ఇంటికి వచ్చేసి తలుపులు వేసుకొని గదిలో 1.5 గంటల సేపు ఆయన సన్నిధిలో ఏడవడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రభావం నాలోకి వెళ్ళినప్పుడు ఆ ముక్కులో కండ కరిగిపోయింది. ఆపరేషన్ అనేది లేకుండా దేవుడు చేస్తాడు 2013లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ స్త్రీతో అంటున్నారు కదా, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రైజ్ గాడ్. ఆయన ప్రభావం మనలోకి వెళ్ళడానికి కారణం ముందు విశ్వాసమే. విశ్వాసం ఉన్నట్లయితే మనలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల పొందుతాం. ఆయన ప్రభావం మనలోకి రావటం వలన. ఆమేన్. ఈ రీతిగా ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు సమాధానపరిచాడు, సంతోషపరిచాడు, ధైర్యపరిచాడు, ఘనతనిచ్చాడు, తలెత్తుకుని ఉండదగిన కృపను అనుగ్రహించాడు. ఆ బాధ ఇంకెన్నడూ రాకుండా ఆయన ఆమెను భద్రపరిచాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ప్రభావం లేదా శక్తి మనం కలిగి ఉన్నప్పుడు రెండోది ఏమనిపిస్తామంటే దయ్యాలు కాల్చబడతాయి. ఆమేన్. దయ్యాలు కాల్చబడతాయి. దేవుని యొక్క ప్రభావం నీలో ఉన్నట్లయితే, ఆయన సౌందర్యమును కలిగి ఉన్నట్లయితే, నువ్వు పరిపూర్ణులై ఉన్నట్లయితే, ఈ లోకంలో ఆయన మహిమార్థమై ఆయన నామానికి ఘనత కలిగేటట్టుగా నీవు మంచి పేరు కలిగి ఉన్నట్లయితే, ఈ లోకంలో అందరి ఎదుట, ఇంటి వారి ఎదుట, సంఘం ఎదుట నీవు మంచి పేరు కలిగి ఉన్నట్లయితే, దేవుని నామాన్ని మహిమపరచడానికి నీవు ప్రభువుకు లోబడినట్లయితే, నిన్ను చూసిన వారు ఆ దేవుని మహిమపరచడానికి కారకుడు అవుతావు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ గమనించండి, దేవుడు దైవ శక్తుల మీద ఆయన నీకు విజయించును గాక. నీ ఒంటిని, ఇంటిని, నీ కుటుంబాన్ని దైవ శక్తులు ఏలుబడి చేస్తున్నాయేమో, నజరేయుడైన యేసు నామములో నిన్ను, నీ కుటుంబాన్ని కలిగిన సమస్తమును విడిచి వెళ్ళను గాక. యేసు నామములో వెళ్ళను గాక. ఓ మైటీ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
ఒక స్త్రీ మీ వాళ్ళ ఒక మందిరానికి వచ్చింది ఒక దినాన, విశ్రాంతి దినమున దేవుని యొక్క సన్నిధికి వచ్చింది మీలాగా. ఆ వింటూ ఉండగా దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు వారు బోధిస్తుండగా ఆ వింటున్న ఆమెలో విశ్వాసం కలిగినప్పుడు ఆమెను చూశాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రభావం మనలోకి రావాలంటే మనలో విశ్వాసం ఉన్నప్పుడు మన స్థితిని గతిని ఎరుగున్న దేవుడు, ఆ బంధకాల నుంచి విడుదలవ్వగలిగిన దేవుడు ఆయన. ఆ స్త్రీని గమనించినప్పుడు ఆయన చూసినప్పుడు ఆమె వంగిపోయి ఉందంటండి. ఎన్ని సంవత్సరాలుగా ఆమె నడుము వంగిపోయి ఉందో తెలుసా? 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి ఉంది. వృద్ధులు కొంతమంది నడుములో బలహీనత వచ్చి, వెన్నుపూసల బలహీనత వచ్చి ఇలా వంగి నడుస్తూ వెళ్తూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా? ఈ స్త్రీకి ఈ బాధ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కానీ 18 సంవత్సరములుగా ఈమె బాధపడుతుండగా అద్భుత రీతిగా చూస్తున్న దేవుడు ఆమె యందు కనికరపడి ఆమె మీద జాలిపడి ఆమెను ముంచినప్పుడు ఆ 18 సంవత్సరాలుగా నడుమొంగిపోయిన ఆ బలహీనత నుండి మైటీ లార్డ్ విడుదల పొందింది. ఆ క్షణమందే నిటారుగా నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆమె దేవుని మహిమపరిచింది. నువ్వు కూడా ఆయన మహిమపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన సాక్షిగా ఉండడానికి, ఆయన తట్టు తిరగడానికి, ఆయన మహిమలను పొందడానికి, ఆయన రూపంలో ఉండడానికి, ఆయన సొత్తుగా మార్చబడడానికి, పరలోకానికి వారసులు అవ్వడానికి ఈ రాత్రి వేళ నువ్వు వంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నిలబడలేని స్థితిలో దేవుని కొరకు నువ్వు ఉన్నావేమో, వంగిపోయి ఉన్నావేమో. దేవుని వైపు చూడవలసిన నీవు, దేవుని మహిమ పొందవలసి నీవు, దేవుని శక్తిని పొందవలసి నీవు, దేవుని కృపను పొందవలసి నీవు, దేవుని అభిషేకాన్ని పొందవలసి నీవు, దేవుని ఇచ్చే రక్షణ పొందవలసి నీవు, దేవుని బిడ్డగా అధికారం పొందవలసి నీవు, దేవుని వారసుడిగా మరి పరలోకానికి వారసుడు అవ్వాల్సిన నిన్ను సైతానుడు నిన్ను వంగదీస్తాడేమో, కృంగదీస్తాడేమో. దేవుడు అంటున్నాడు కదా, కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు ఉన్నాడు, బలహీనులను బలపరచువాడు, గుళ్ళు చెదిన వారిని బాగు చేయబడి ఉన్నాడు, చెరలో ఉన్న వారిని ఆయన పరామర్శించే దేవుడు ఉన్నాడు. దుఃఖాక్రాంతులను ఆయన సంతోషభరితులుగా చేయదగిన దేవుడు ఆయన. మా దైవ శక్తి చేత పీడించబడుతూ 18 సంవత్సరములుగా ఆ వ్యాధితో బాధపడుతూ ఉండండి. ఇక్కడికి ఎవరైతే డిస్క్ ప్రాబ్లంతో వచ్చారో మైటీ లార్డ్, అది అపవాది కలగజేసింది. నీకు డిస్క్ ప్రాబ్లం కలిగజేసింది అపవాదే. ఆయన కొరకు నువ్వు మహిమార్థమే జీవిస్తుండగా, ఆయన కొరకు నువ్వు పరుగెత్తుతుండగా, ఆయన సాక్షిగా ఉంటుండగా, ఆయన గొప్ప కార్యాలను చేస్తుండగా, ఆయన నామాన్ని ఘనపరుస్తుండగా వాడు నిన్ను బలహీనపరిచాడు. అపవాదే నేను బలహీనపరిచింది. దేవునికి ఉపయోగపడకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసం చేయకుండా, దేవునికి దూరస్తుడు చేయడానికి, హాస్పిటల్ పాలు చేయడానికి, నువ్వు కలిగి ఉన్న కష్టార్జితాన్ని వ్యర్థపరచడానికి అపవాది నిన్ను వ్యాధి కలగజేస్తాడు. దైవ శక్తులు నిన్ను బలహీనపరిచినాయి. బలహీనపరచబడిన నీవు ఆ దైవ శక్తుల నుండి యేసు నామమున ఇప్పుడే విడుదల కలుగును గాక. డిస్క్ ప్రాబ్లమే కానీ, వెన్నుపూస ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా సరే యేసు నామములో ఆ పీడిస్తున్న అపవాది యేసు నామములో నిన్ను విడిచి ఇప్పుడే వెళ్ళను గాక. నూతన బలముని కలుగును గాక, నూతన మహిమతో నింపబడదు గాక, నిటారుగా నిలబడదు గాక. దేవుని కొరకు వంగిపోయినా, కృంగిపోయినా, నలిగిపోయినా, వేసారిపోయినా, దుఃఖపడుతున్నా నీవు యేసు నామములో ఆయన ఆత్మ శక్తి చేత, ప్రభావం చేత, ఆయన కృప చేత, అభిషేకము చేత నువ్వు నిలబడదుగాక సాక్షిగా. మా పాస్టర్ గారికి నేను ఇక్కడ వచ్చినప్పుడు డిస్క్ ప్రాబ్లమే, డిస్క్ అరిగిపోయిందని చెప్పారు. హాస్పిటల్కి వెళితే డాక్టర్స్ చెప్పారు, రిపోర్ట్ ఇచ్చారు, డిస్క్ అరిగిపోయిందమ్మా, ఆపరేషన్ చేయాలి అన్నారు. టాబ్లెట్స్ తెచ్చుకుంటున్నాం కానీ ఏ రోజు టాబ్లెట్లు వాళ్ళ పాస్టర్ గారు. ఆ మనసు దేవుడు రానేలేదు. విశ్వాసాన్ని కలగజేస్తాడు, ఆయన ప్రభావంతో నింపాడు, స్థిరత్వాన్ని కలగజేస్తాడు. నమ్మికతో మోకరించి మా పాస్టర్ గారు ఆ డిస్క్ విషయమై కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు. సంఘము ప్రార్థన చేస్తుంది, దైవజనులుగా నేను ప్రార్థన చేశాను, దైవజనులందరూ కూడా మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. అద్భుత రీతిగా డిస్క్ ప్రాబ్లం అనేది లేదు యేసు నామములో.
ఆ బలహీనతను కలగజేసి పరిచర్యలో సహకరించకుండా, ప్రార్థన చేయకుండా, సహకారం ఉండకుండా, దేవుని కొరకు సాక్షి ఉండకుండా, గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయకుండా ఉండాలని సైతానుడు నా ఇంటిలో ఏలుబడి చేస్తే వాడిని గద్దించగా వాడు పారిపోయాడు. ఆ డిస్ప్రాబ్లం ఇప్పుడు లేదు. ఇక్కడ ఉన్నారు పాస్టర్ గారు. పూర్తి స్వస్థతను దైవ జనరాలకి ఇచ్చాడండి దేవుడు. ఆమేన్. విశ్వసించిన నమ్మిన వారిలో ప్రభావం వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏ వ్యాధి బాధల చేతైనా అనగా అపవాది చేత పీడించబడుతున్నట్లయితే దేవుడు విడిపిస్తాడు నమ్మిన వారిని. ఆ రీతిగా ఇప్పుడు సంఘం ఎదుట సాక్ష్యం చెప్పారు కూడా. దేవుని మహిమపరచడానికి, ప్రార్థన చేయడానికి నాతో సహకారిగా, సాటైన సహకారిగా అద్భుతంగా దైవ జనరాలను దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీని బలపరిచిన దేవుడు, ఆమెలో ఉన్న దైవ శక్తులను విడిపించిన దేవుడు, ఆమెకున్న బలహీనతలను విడిపించి నిలబెట్టి ఆ నామానికి మహిమ కలగడానికి కారకుడైన దేవుడు మన మధ్య బలమైన దేవుడే సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుడు ఎన్నడూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని విడిచిపెట్టడండి. అద్భుతాలు, మేలులు చేయదగిన దేవుడు ఆయన. నాకు చిన్నప్పుడు ఈ నత్తి బాగా ఉండేది. అందరూ హేళన చేసి ఏడిపించేవారు. మా అమ్మగారితో అన్నారు, నేను చచ్చిపోతాను, నేను బతకను అన్నాను. ఎందుకురా అంటే నన్ను అందరూ ఏడిపిస్తున్నారు. అన్నయ్య, తమ్ముడు అందరూ బాగానే ఉన్నారు, చెల్లి. నేనే నత్తోడ్లుగా పుట్టాను. ఎందుకు పుట్టా? నన్ను ఎందుకు కన్నవు అసలు అని అన్నప్పుడు అమ్మ ఒకటే అంది, ఎవరిని పుట్టించిన దేవుడే, బాగు చేయగలిగిన దేవుడే, తీసివేయగలిగిన దేవుడే, నిలబెట్టుకోగలిగిన దేవుడే, నువ్వు భయపడమాక, నువ్వు ప్రార్థన చేయందంతే. మా పెద్ద బాబు అంత వయసు, 10 సంవత్సరాల వయసులో ఆ మాట అంది. వెంటనే మోకరించి వచ్చేదాని ప్రార్థనతో, కన్నీళ్లతో, విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఆ బాల్యంలోనే ఆయన ప్రభావాన్ని నేను అనుభవించాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన స్వస్థతనిచ్చి నత్తి తీసివేసి చక్కగా పాడగలిగిన, వర్తమానం చెప్పగలిగిన, ఆయన పరిచయంలో ఉండదగిన కృపణ, మరి ముఖ్యంగా రూబేను మీ దృష్టిలో ఉండదగిన కనికరాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగలిగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదివిన వచనంలో మనం ఒకసారి చూద్దాం, దయచేసి మరొకసారి చూద్దాం. దేవుడు అంటున్నాడు కదా, నా ప్రభావము నీ సౌందర్యం పరిపూర్ణమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రభావం వల్ల మనకేమొస్తుంది? సౌందర్యం వస్తుంది. సౌందర్యం కలుగుడడం వల్ల ఏమొస్తుందంట? పరిపూర్ణం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆవరణలో ఉన్న మన బ్రతుకులను క్రీస్తు ద్వారా పరిశుద్ధతలోకి తీసుకొచ్చాడండి. పరిశుద్ధతలోకి వచ్చిన మనము అతి పరిశుద్ధుడైన ప్రభు యొక్క ముఖమును, ఆయన స్వరూపమును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని కలిగి ఉండే పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు ఆయన. ఆమేన్. ఆయన పోలిక, ఆయన స్వరూపమందు ఆయన మనలను నిలబెట్టుకోదగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిపూర్ణతలకు ఎప్పుడైతే వస్తామో మనల్ని అన్యజనులు ఏం చేస్తారంటే, ప్రభుని ఎరగని వారు, అబ్బా నువ్వు దేవుని బిడ్డ అంటే, ఎప్పటి వరకు దయ్యం బిడ్డ అనుకున్నా, గయాల మొహం అనుకున్నా, రాక్షస మొహం అనుకున్నా, పనికిమాలినోడు అనుకున్నా, పైకి భక్తిగా ఉన్నారు కానీ వేస్ట్ ఫెలోస్, భక్తిలాగా కనబడతారు. అంతా నటనే జీవితం. ఇక నిన్ను బట్టి నేను ఎంతకాలం దూరంగా ఉన్నా, కానీ ఇప్పుడు నీళ్ళు అలా కనబడట్లేదు. నీలో పరిపూర్ణత కనబడుతుందే, మాటల్లో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రార్థనలో, నడకలో, ప్రతి విషయంలో, చూపులో కూడా మార్పు కనబడుతుంది. ఏ లోపం కనబడట్లేదే, ఏ బలహీనత కనబడట్లేదే. ఆనాడు ముఖ్య ప్రధానులు, 108 అధిపతులు దానిలో లోపమైనను బలహీనతనైనను ఏదైనా చూడాలనుకుంటే ఒక లోపమైనను కనబడలేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు పరిపూర్ణతలోకి వస్తే, ప్రభుని ఎరగని వారు నీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారు అంటారు కదా, వారు ప్రశంసిస్తూ నువ్వు దేవుని బిడ్డవి అంటారు, నువ్వు దేవుని వెలుగు సంబంధిగా అంటారు, నువ్వు పర సంబంధిగా అంటారు. ఓ నేను చూసి ప్రభు యొద్దకు నేను కూడా రావాలనే ఆశ నాకు కలుగుతుందని ఇతరులు చెప్పగలిగిన స్థితిలో మైటీలా దేవుని బిడ్డలో ఉండాలి. నువ్వు పరిపూర్ణతలకు వచ్చినప్పుడు
నీలో ఏం చూస్తారు తెలుసా? ఆయన కృపను చూస్తారండి. ఆమేన్. రెండోది ఏం చూస్తారంటే ఆయన అభిషేకాన్ని నీలో చూస్తారు. లోకం ప్రభుని ఎరగని వారు ఎవరన్నా కానీ వారు నీలో ఆయన కృపను చూడాలి. రెండవది నీ మీద ఉన్న ఆయన అభిషేకాన్ని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. రూపాంతరపు కొండ మీదకి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు మోషే ఏలీయాలు మాట్లాడినప్పుడు ఆయన రూపము ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరుస్తున్నాయి అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవాహు దేవుని కృపను పొందిన వాడైనట్లుగా నీవు కూడా దేవుని కృపను పొందినట్లయితే ఆయన ప్రభావం ద్వారా పరిపూర్ణతలోకి వచ్చి అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడతావండి. ఆది అపొస్తలులు అగ్ని చేత నింపబడి వారు వరములతో నింపబడి మహిమతో నింపబడిన వారై వారు బలమైన కార్యాలు చేశారు. ప్రకటిస్తుండగానే గొప్ప కార్యాలు జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణతలకు వస్తే దేవుని కృప నీకుంటుంది. రెండవది ఆయన అభిషేకంతో నింపబడతావు. ఆయన అగ్ని చేత నువ్వు పరిశుద్ధపరచబడతావు. నిర్దోషిగా నిష్కలంకమైన హృదయంతో నువ్వు ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టుకొని గొప్ప కార్యాలు దేవజనులు గాని సంఘాన్ని గాని దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా చూస్తే అధికారిగా నిలబడతావంట. ఎలా ఉండాలా? దైవజనులు గాని సంఘము గాని రక్షించబడిన వారందరూ కూడా అధికారులుగా ఉండాలా. బలహీనులుగా ఉండకూడదు, చేతకాని వారుగా ఉండకూడదు, వ్యర్థులుగా బ్రతకూడదు. దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, దేవుడు చేస్తున్న ఈ మేలును బట్టి, మనల్ని ప్రత్యేకపరిచిన దాన్ని బట్టి, మనల్ని పరిశుద్ధ గుంపులో వెలుగు సముద్రంగా చేసిన దాన్ని బట్టి మనము అధికారులు మావాలా. భూమి మీద దేనినైతే బంధిస్తామో పరలోకమందు బంధింపబడును అంటున్నాడు దేవుడు. అట్టి అధికారం దేవునికి అనుగ్రహించిన గాక. ఏలియా మన వంటి మనుషుడే, కానీ అతడు ప్రకటిస్తుండగానే 3.5 సంవత్సరం మంచైనను వర్షమైనను కరువు కాలాన్ని అనుభవించారండి. మనుషుడే ఏలియా గారు, కానీ ఏం కలిగి ఉన్నాడు? ఆయన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు, ఆయన సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు, పరిపూర్ణతను కలిగి ఉన్నాడు. కాబట్టి కృపను పొంది అభిషేకించబడిన తను మాట్లాడగానే వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది, కరువు తాండవించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మహిమతో ఉంటే, ప్రభావంతో ఉంటే, అభిషేకంతో ఉంటే, అగ్నితో నింపబడి ఉంటే కరువు కాలంలో కూడా ఏలియాను కాకుల ద్వారా పోషించాడు, సారెపతి విధవరాల ద్వారా కూడా దేవుడు పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను ఆ రీతిగా పోషించదగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా రెండో రాజుల గ్రంథం 18 చూసినట్లయితే మరి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. అధికారికంగా ఉన్నాడు, దేవుని పక్షాన నిలబడ్డాడు, దేవుని కొరకు సాక్షిగా ఉండాలా. ప్రజలందరూ కూడా ప్రభుకు దూరమై వృద్ధులుగా బ్రతుకుతుండగా వారిని ప్రభు వైపు తిప్పాలనే భారముతో ఉన్న తనను బట్టి దేవుడు ఆయన పక్షానుండి దేవుని పక్షానున్న ఏలియాను నిలబెట్టి తన ప్రార్థనకు అద్భుతమైన జవాబును దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా అధికారముతో ఉన్నాడు, అధికారికంగానే మాట్లాడాడు, అధికారికంగానే అతడు ప్రార్థన చేశాడు. బలమైన ప్రార్థన, అగ్ని వంటి ప్రార్థన ఈ అంత్య దినాలలో మనం చేసే వరకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అధికారం అంటే ఆ అధికారంతో కూడిన మాటలే మన నోటి వెంట వస్తాయి. బలహీనమైన మాటలు, నిరాశ మాటలు, దుఃఖపు మాటలు, వ్యర్థమైన మాటలు, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతా, పనికి మళ్ళీ మాటలు, వ్యర్థమైన మాటలు ఏది కూడా మన బ్రతుకులో రావు. ఆమేన్. హల్లెలూయా. ఈ రీతిగా ఏలియాను దేవుడు నిలబెట్టుకొని ఆ ప్రార్థన విని అగ్ని పంపించి దహన బలిని దహించి వేసి బూడిద చేసి పడేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా అధికారికంగా నిలబడి దేవుని యొక్క సహాయం పొందటం వలన, అగ్ని దింపబడి దహించటం వలన దేవుని మహిమ పొందాడు. అనేకులు ప్రభు తట్టు తిరిగారు. దేవుని యొక్క బలిపీఠం మీద అక్కడి నుండి దేవుని యొక్క నామములో బలి అర్పించడం జరుగుతుంది. ఆయన మందిరంలో ఆరాధన చేయడం జరుగుతుంది. దేవుని మహిమపరచడం జరుగుతుంది. దేవునికి సమీపస్తులుగా ఉండడానికి కారణం దేవుని యొక్క ఆత్మతో నింపబడి అధికారిగా ఉన్న ఏలియాను బట్టే. నీవు, నీ కుటుంబము, సంఘం అలా ఉండాలంటే నీవు అధికారి అవ్వాలా. బలహీనుడుగా ఉండొద్దండి. అయ్యో ఒక అధికారి సైతానుడు బలవంతుడే, కానీ ఆయన శక్తిని పొందినవాడు, ఆయన మహిమను పొందినవాడు, ఆయన కృపను పొందినవాడు, అభిషేకాన్ని పొందినవాడు, సర్వాధికారైన దేవుని కృపను పొందినవాడు అధికారి. అపవాది మీద కూడా
అపవాది మీద కూడా అధికారులు మనం. ఆమేన్. అధికారులుగానే ఉండాలి. అపవాది మీద ఉండాలి, దురాత్మ శక్తుల మీద ఉండాలి, అంధకార శక్తుల మీద ఉండాలి, ఈ లోక సంబంధమైన వ్యక్తుల మీద కూడా అధికారులుగా నిలబడాలి. బిలీ గ్రహం గారిని అమెరికాలో దేవుడు అధికారిగా నిలబెట్టాడు. అక్కడ ఉన్నవారు అడిగారంట, అయ్యా మీరైతే బాగుంటది అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా మీరుంటే బాగుంటదయ్యా, చాలా బాగుంటుంది, మీరు దైవజనులు ప్రార్థన చేస్తారు, మంచిగా ఉంటది అంటే ఒకే మాట అన్నాడట, నేను ఒక మెట్టు కిందకి దిగాలా? ఆమేన్. హల్లెలూయా. అధికారి ఎప్పుడు పై మెట్టులో ఉంటాడు, పై ఆలోచనలో చేస్తాడు, పై తలంపులే కలిగి ఉంటాడు, పై ఉద్దేశంలో కలిగి ఉంటాడు, పై దేవుని యొక్క ఉద్దేశంలో తలంపులే ప్రణాళికలే గ్రహించిన వాడై అధికారిగా బ్రతుకుతాడు. ఆమేన్. ప్రభు యొద్దకు అనేకులు రావడానికి కారకుడవుతాడు. ప్రైజ్ లార్డ్. ఇక కాస్త ముందుకు వెళ్ళదు దయచేసి. మరి దేవుని యొక్క అధికారం కావాలంటే ఇక్కడ గమనించినప్పుడు మొదటి సమయం 4వ అధ్యాయం 2వ వచనం లేదా 21-22 వచనాలు చూసినట్లయితే ఏలి ఆ షిలోహు మందిరంలో అతడు సేవకుడు యాజకుడిగా ఉన్నాడు. అయితే అతనికి సహకారిగా సమూయేలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలుతో జరగబోయే విషయాన్ని దేవుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మరి ఆ ఏలి కుమారులు ఇద్దరు కూడాను చనిపోతారు వారి యుద్ధంలో అని చెప్పాడు. ఏలి చనిపోతారని చెప్పాడు. ఈ రీతిగా ఏలియా కుమారులు చనిపోయినట్టుగా ఏలి కూడా పీఠం మీద కూర్చున్న వ్యక్తి కింద పడి మరి మెడ విరిగి చనిపోయినట్టుగా దైవ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ రీతిగా మరి వారి ఇద్దరు కుమారులు చనిపోయారు. అదే కాకుండా మందస్సము కూడా ఫిలిష్తీయులు తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. మందస్సం పట్టబడిందండి. ఏలి కుమారుల ఫినెహాసు భార్య ఈ వార్తలన్నీ వింటూ గర్భంతో ఉంది. ఆవిడ వేదన ఎక్కువైంది, దుఃఖం ఎక్కువైంది. అప్పుడు అంటుంది కదా, ఇదిగో మందస్సం పట్టబడిందా అని దుఃఖపడుతూ, మావయ్య చనిపోయాడా, నా భర్త చనిపోయాడా, నా మరిది చనిపోయాడా, మందస్సం పట్టబడిందా అయ్యో అని ఆమె మోకాల మీద ఉండి ఆమె ఏడుస్తూ ఉండగా ఆమె ప్రసవమైంది, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మగబిడ్డకి ఏమైనా ఈ మాట పేరు పెట్టింది తెలుసా? ఇకాబోదు. ఏం పేరంట? ఇకాబోదు అని పేరు పెట్టగా ఆ ఇకాబోదు అనగా మహిమ ప్రభావం పోయింది. దేవుని యొక్క మందస్సు ఎప్పుడైతే ఫిలిష్తీయులు పట్టుకొని తీసుకెళ్లారో దేవుని యొక్క ప్రభావం పోయింది. దేవుని బిడ్డలారా, సంఘాలలో, సేవకులలో, క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క ప్రభావం కోల్పోతున్నామండి. ఐక్య విచారాల చేత, రకరకాల బలహీనత చేత, అపవాది యొక్క ఏలుబడి చేత, క్షేమం నెమ్మది లేకపోవడం వల్ల, సమాధానం లేకపోవడం వల్ల, ఐక్యత లేకపోవడం వల్ల, క్షమించలేకపోవడం వల్ల, ప్రేమించలేకపోవడం వల్ల, ఆయన ఇష్టంగా మనం బ్రతకపోవడం వల్ల, ఆయన చిత్తానుసారంగా మనం జరిగించబడడం వల్ల ఆయన మహిమను మనం కోల్పోతున్నాం. ఆయన ఎదుట ఎవరు నిలబడతారంటే మహిమ కలిగిన సంఘమే. ఆమేన్. మహిమను కోల్పోయిన యాజకుడు, మహిమను కోల్పోయిన సంఘము నిలబడదు. దేవుని మహిమ లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుడు నడిపింపు లేకుండా, దేవుని చిత్తానుసారంగా మనం చేయకుండా మహిమను కోల్పోతాం. దేవుని మహిమను కోల్పోతున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించాం. ఆయన రాకడ దినాలు సమీపిస్తున్నాయి. ఆయన రాకడ దిన సూచనలు మనకు కనబడుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. తల్లి కూతురు పడట్లేదు, తండ్రి కొడుకులు పడట్లేదు, దైవజనులకు పడట్లేదు, సంఘంలో విశ్వాసం పడట్లేదు. ఒకరినొకరు పడిన దినాల్లో, క్షమించుకునే దినాల్లో, మరి సహించలేని దినాలలో ఉంటుండగా దేవుని మహిమ కోల్పోక ఏమవుతుంది? దేవుని ప్రభావాన్ని కోల్పోక ఏమవుతుంది? దేవుని ప్రభావాన్ని నువ్వు కోల్పోతున్నావా? దేవుడు ఆయన ప్రభావంతో నింపి నిన్ను సౌందర్యవంతుడిగా, ఆయన ముఖమును, ఆయన పోలికను ఆయన నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిమళ వాసనగా చేయాలి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి లోబడదామండి. మన పరిపూర్ణులుగా అవ్వడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పరిపూర్ణతలకు వద్దాం. ఆదిమ సంఘము పరిపూర్ణులై ఉన్నారండి. ప్రేమ కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, ఒకరినొకరు సహకరించే మనసు కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నది అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి కొదవ తీర్చుకుంటున్నారు. హెచ్చు తగ్గులు లేవు. శరీర సంబంధమైన ఏది కూడా వారిలో పని చేయట్లేదు. అంతగా ఆదిమ సంఘం మండించబడింది. ఎంత దినాల్లో మనం కూడా మండించబడదాం.
ప్రభావం కోల్పోవద్దమ్మా. దేవుడిచ్చిన రక్షణ కోల్పోవద్దు. దావీదు అంటున్నాడు కదా, నా యందు శుద్ధ హృదయం కలిగించే నాయన, నా యందు శుద్ధ హృదయం కలిగించి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దయ్యా, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, నీతో సమ్మతపడే మనసు నూతనముగా నాకు పుట్టించాయా. ప్రార్థన చేద్దాం దావీదులాగా, శంకరులాగా ప్రార్థన చేస్తాం. దేవుడు ఆలకిస్తున్నాడు ఈ రాత్రి వేళ. అయ్యా నీ ప్రభావం నాకు కావాలయ్యా, నీ ప్రభావం నాకు కావాలయ్యా. కన్నీళ్ళు కర్దాం, ప్రార్థన చేద్దాం. ఫస్ట్ నెహెమ్యా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ నరసింగోలు గ్రామంలో తండ్రి మీరు జరిగిస్తున్న సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయా నీ దాసు నిలబెట్టుకుని చక్కటి వర్తమానాన్ని మాకు అందించారు దేవా. నీ ప్రభావం వలన మేము సౌందర్యవంతులు అవుతామని అయా మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నిజమే నాయన, మీ శక్తిని మీ ప్రభావాన్ని మేము అనుభవించినప్పుడు మాకు స్వస్థత వస్తుంది, దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుతాం. అలాగే తండ్రి ఆధిపత్యాన్ని అనుగ్రహించబడతాం. కానీ అయా ఈ రోజుల్లో చాలా మంది నాయన నీ ప్రభావాన్ని పోగొట్టుకుంటున్నారు నాయన, నీ మహిమను తక్కువ చేస్తున్నారు తండ్రి. నీ సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండి ప్రభా అనేక విషయాల్లో అపజయం పాలవుతున్నారు తండ్రి. ఈ రోజైనా తండ్రి నువ్వు ఉన్నవాడు అన్నవాడు అని గుర్తెరిగి నింపి మా కుటుంబాల్లో వేలుబడి చేస్తున్న ప్రతి దుష్టుడు దురాత్మలపై నువ్వు జయమిచ్చే దేవుడు అని ప్రభా ఈ రాత్రి నీ వైపు తిరిగి ప్రార్థించే బిడ్డలుగా నాయన నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని తండ్రి. మరి రెండో వర్తమానంలోకి వెళ్ళబోతున్నాం ప్రభా. నీ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసు పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.